మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. లక్ష్మీనారాయణల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు పుత్రదా ఏకాదశి వస్తుంది. పుత్రదా ఏకాదశి సోమవారం నాటికే వచ్చేసింది, కానీ సోమవారం సూర్యోదయానికైతే లేదు. కాబట్టి ఆ ఏకాదశిని మనం మంగళవారం ఉదయం సూర్యోదయానికి ఉంది కాబట్టి 11 గంటల వరకు ఉంది కాబట్టి మంగళవారం నాడే మనం పుత్రదా ఏకాదశిని చేసుకుంటాం. అసలు ఈ పుత్రదా ఏకాదశి విశిష్టత ఏంటి? మనకి 24 ఏకాదశులకి ఏదో ఒక విశిష్టత ఉంటుంది కదా. మరి వివాహమై సంతానం లేక బాధపడుతూ ఉంటారు కదా జంట. అలాంటి వాళ్ళు కనుక ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి శ్రీహరిని విష్ణు సహస్రనామాలతో అర్చిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అంటారు. అందుకనే దీనిని పుత్రదా ఏకాదశి అంటారు. అయితే ఈ పుత్రదా ఏకాదశికి ఆచరించవలసిన విధి విధానాలు, పుత్రదా ఏకాదశి నాడు మనం జపించవలసినటువంటి మంత్రంతో సహా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. దానికంటే ముందు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజు గారికి వివరించిన పురాణ గాథ మనం ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వం మహాజిత్ అనే మహారాజు గారు ఉండేవారట. ఆయన మహాదైవ భక్తుడు. ప్రతినిత్యము కూడా దేవునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. కానీ వాళ్ళకి సంతానం లేదు. ఎంతో మంది ఋషులను పండితులను సంప్రదించారు, కానీ సమస్యకైతే దారి దొరకలేదు. చివరిగా లోమ మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటే మహారాజు గారు అక్కడికి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి లోటుని చెప్పి మహర్షిని ప్రార్థిస్తారు. మహర్షి నువ్వు పడుతున్న బాధలు ఏంటి అని చెప్పి అడుగుతారు. నువ్వు చేసిన పాపకర్మలు ఏంటి అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ మహారాజు గారు చెప్తారు, తన పూర్వ వృత్తాంతం అంతా కూడా చెప్తారు. పిల్లలు లేరు, అన్ని విషయాలు. వెంటనే ఆయన అంటారు, నీకు ఉపాయం చెప్తాను. శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటే, శ్రీ మహావిష్ణువుని కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది అని చెప్తారు. దానికి తోడుగా ఒక కథ చెప్తున్నారు. ఏంటంటే పూర్వం ఒక రాజుగారు వర్తక వ్యాపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్ళారట. అప్పుడే అక్కడ నీళ్లు తాగుతూ ఉన్నటువంటి ఒక ఆవుని నీళ్ళలోకి తోసేసట. దాని పాప పరిహారమే ఇప్పుడు ఇక్కడ రాజుగారికి సంతానం కలగలేదు అని చెప్పి పురాణ కథనం. మహర్షుల వారు చెప్పినట్లుగా ఈ మహాజిత్ రాజు గారు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉన్నారు. నియమనిష్టలతో స్వామిని విష్ణు సహస్రనామాలతో అర్చించారు. ఆ తర్వాతే రాజుగారికి మంచి సంతానం కలుగుతుంది. దానికి రాజుగారు చాలా సంతోషించి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు బ్రాహ్మణులకు చాలామందికి చాలా దాన ధర్మాలు చేశారట. శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల మనం చేసుకున్న పాపాలన్నీ హరిస్తాయని, మంచి సంతానం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. భవిష్య పురాణంలో విధి విధానాలన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే విధి విధానాలు ఏంటంటే, ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి తలస్నానం చేయాలి దంపతులిద్దరూ కూడా. ఏ దంపతులైతే పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నారో వారు దశమి రోజు నుంచే ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. పూజా స్థలం మీద విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని కానీ లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని కానీ ఉంచి పంచామృత అభిషేకాలు చేయాలి. పువ్వులతోనూ పసుపు కుంకుమలతో విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకపోతే కనీసం విష్ణు సహస్రనామాన్ని శ్రద్ధగా విన్నా సరిపోతుంది. పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండేలా చూసుకోండి. విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆ రోజంతా కూడా విష్ణువును స్తుతిస్తూ భక్తి పాటలు భజనలు పాడుతూ రాత్రంతా జాగారం చేయాలి. సాయంత్రం సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయానికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవాలి. పుత్రదా ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపం చేయాలి. పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం అన్నది ప్రధానమైనటువంటి ఆచారం. మగబిడ్డ కోసం ఆరాట పడే వాళ్ళు భాగస్వాములిద్దరూ కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. సంతానం కావాలనుకునే వాళ్ళు కఠినమైన ఉపవాసం ఉండాలి. ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకోవచ్చు.
శనివారం శ్రావణ పుత్రద ఏకాదశి నాడు ధాన్యాలు, పప్పులు, బియ్యము, ఉల్లిపాయలు, మాంసాహారం అసలు ఇవేమి కళ్ళతో కూడా చూడకూడదు, ముట్టుకోకూడదు, తినకూడదు. దశమి రోజు అంటే ఆగస్టు 4వ తారీఖున సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తినాలి. దశమి నాడు రాత్రి సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉపవాసాన్ని ద్వాదశి ఘడియలు ముగిసేలోగానే అంటే బుధవారం నాడు పొద్దున్న 8:30 లోపుగా ఉపవాస దీక్ష విరమిస్తే గనక మోక్షం సైతం సిద్ధిస్తుంది అని చెప్పి పురాణ వచనం. పూజాక్రతువులు ముగించి బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి అప్పుడు ఉపవాస దీక్ష విరమించాలి. ఈ పుత్రదా ఏకాదశి కథ ఇందాక చెప్పుకున్నాం కదా, మహాజిత్తు మహారాజు గారి కథ. ఆ కథ విన్న తర్వాత అక్షతలు కూడా వేసుకోవాలి. థామసుడు చెప్పినట్లుగా రాజుగారికి పుత్ర సంతానంతో పాటు ఎవరికైతే సంతానం లేదో, ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా పుత్ర సంతానం ప్రాప్తించింది. అందుకే అప్పటి నుంచి ఈ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అంటారు. అంటే ఆ రాజుగారితో పాటు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా వ్రతాన్ని ఆచరించడం వల్ల అందరికీ కూడా పుత్రులు లభించారు. పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఏకాదశి చేయడం ఉత్తమంగా భావిస్తారు. పుత్రదా ఏకాదశి రోజునే అరుదైన ఇంద్రయోగము, భద్రయోగము 2 యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ యోగ సమయాల్లో పూజలు చేయడం వల్ల ఆ దేవుని ఆశీస్సులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదండి పుత్రదా ఏకాదశి అంటే. ఇది ఆగస్టు 5, 2025 సంవత్సరం మంగళవారం నాడు ఏర్పడింది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.